విజయవాడలోని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన దాడి ఘటనను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్లో యడ్ల తాతాజీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నిరసన తెలిపారు. Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. అంబేద్కర్ ఆశయాలు జై భీమ్. జరిగినటువంటి ఈ దుస్సంఘటన ఏదైతే ఉందో భారతదేశంలోనే ఈ దుర్మార్గమైన చర్యగా రోజున ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో లండన్ లో అంటే మన దేశంలో పుట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనాన్ని, నిరక్షరాస్యతని, అస్పృశ్యతని రూపుమాపడానికి పుట్టిన అవతార పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన విగ్రహాలని లండన్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అక్కడ ఆయన విగ్రహాన్ని పెట్టుకుని చాలా గౌరవిస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కొంతమంది వ్యక్తుల్ని పంపించి లైట్లు ఆర్పేసి అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి కుట్ర పనటం అనేది చాలా సిగ్గుచేటు. ఈ రకమైనటువంటి పక్క దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంబేద్కర్ ని గౌరవిస్తున్నటువంటి సమాజంలో ఈ దేశంలో, ఈ భారతదేశంలో పుట్టిన అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్న ఆలోచన రావటం బహుశా ఇది చాలా హేయమైన చర్యగా జరిగినటువంటి ఈ దుస్సంఘటన ఏదైతే ఉందో